अस्सलाम वालेकुम पूरे सभी भाइयों को, हमारे सिरपुर कॉन्स्टिट्यूंसी के लोगों को और हमारे स्टेट के लोगों को। అసలు क्या बात है అంటే మన ప్రవీణ్ కుమార్ సార్ గారు ఏదైతే కొత్తగా ఎన్నికైన మన బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆయన ఆయన మీద నమ్మకం పెట్టి ఇచ్చిన అటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాజీ సీఎం గారికి, అలాగే మన వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారికి, మరియు అలాగే ఇరిగేషన్ మాజీ మినిస్టర్ హరీష్ రావు గారికి, మన ప్రియతమ నాయకులు కొత్తగా ఎన్నిక అయినటువంటి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఐపీఎస్ ఇన్ఛార్జ్ డీజీపీ అండ్ సిన్సియర్ మరియు డేషింగ్ డైనమిక్ హీరో మన ప్రవీణ్ కుమార్ సార్ గారికి, అలాగే వాళ్ళకి నమస్కరించి మళ్ళీ అలాగే మన సిర్పూర్ కాన్స్టిట్యున్సీ ఆయన అభిమానులు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలకి, ఓటర్లకి, నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క ప్రెస్ మీట్ చెప్పడం జరుగుతుంది. దేనివల్ల అంటే మన ప్రవీణ్ కుమార్ సారి ఆయన ఎలాంటి మనిషి, ఎలాగే ఏమేం పదవులు చేశారు, అలాంటి మనిషి మన సిర్పూర్ కాన్స్టిట్యున్సీలో మనలాగా ఉండి మన ఎంబడి మన కార్యకర్తలలో మన ప్రజలలో తిరుగుకుంటా ఇక్కడ సేవలు అందించుకుంటా మరియు ఇక్కడ మంచి చెడులు చూసుకుంటా ఇక్కడ సిర్పూర్ కాన్స్టిట్యున్సీగా గెలిచిన తర్వాత దత్తగా తీసుకొని ఇక్కడ పనులు చేస్తారా అనుకుంటూ మన బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఏదైతే తిరగడం జరుగుతుందో ఆయనే మన ప్రవీణ్ కుమార్ సార్ గురించి కొంచెము ఆయన చేసినటువంటి ఘనత కార్యక్రమాలు ఆయన పదవి కాలంలో ఉన్నప్పుడు ఆ విషయాలు కొంచెం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన గురించి ఏదైతే పనులు చేసినటువంటి ఘనతల గురించి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మేము కూడా చాలామంది చూశారు. ఎమ్మెల్యేలు చాలామంది ఎక్కడ ఏ కాన్స్టిట్యూన్సీలో కూడా ఎమ్మెల్యేలు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, చాలామంది ఉన్నారు. మీరే ఒకసారి గమనించండి. ఇప్పుడు మనకు 29 రాష్ట్రాలలో ఎందరో సీఎంలు, మినిస్టర్లు అదర్ స్టేట్లో ఉన్నాయి. కానీ అక్కడ సీఎంలైనా కానీ, మినిస్టర్లైనా కానీ, ఇంకెవరైనా కానీ మన రాష్ట్రంలో, మన కాన్స్టిట్యూన్సీలో, మన డిస్టిక్లో అయినా కానీ వాళ్ళు ఎవరో చెప్పమంటే చెప్పలేము, తెలియదు కూడా. కానీ మరి అదే ప్రవీణ్ కుమార్ సారు ఒక ఎమ్మెల్యేగా నిలబడేందుకు వచ్చి ఇక్కడ మంచి పనులు చేయాలని ఏదైతే అనుకుంటున్నారో, మరి ఆయన ఒక ఎమ్మెల్యేగానే అని అనుకోవద్దు. ఆయన ఒక పెద్ద మేధావి, మంచి ఒక ఐపీఎస్ అండ్ ఇన్ఛార్జ్ డీజీపీ, అది అందరికీ తెలుసు. కానీ అలా ప్రత్యేకతలు కొన్ని ఉన్నాయి, అందులోనే కొన్ని ఉన్నాయి. అటువంటి ఒక మనిషి మనలో ఉండి ఇక్కడ తిరుగుతుంటే చాలా ఇక్కడ మన సిర్పూర్ కాన్స్టిట్యున్సీ ప్రజలకి గౌరవకారణం, సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ క్రైమ్ అనేది చాలా ఒక క్లిక్కి ఒక జాగాలు వచ్చి నడిపించేగల ఒక శక్తి, మేధావి ఉన్నదని తెలపడం జరుగుతుంది. ఆయన నాయకత్వంలో కూడా అందరూ చేయాలని, ఆయనకి ముందుకు తీసుకెళ్ళాలని చెప్పడం జరుగుతుంది. ఆయన కొన్ని ప్రత్యేకతలు నేను చెప్తాను, వినండి. అందరికీ తెలుసు, అయినా ఇది చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇది అందరి ద్వారా వీడియోలో అంటే షేర్ చేసుకుంటూ ఉంటే వీడియోల ద్వారా అందరికీ తెలియడం జరుగుతుంది. ఎందుకంటే పేపర్ అనేది వస్తుంది. ఇప్పుడు 100 మందిలో 10 మంది పేపర్ చదువుతారు, 90 మంది ఏమో చూడలేకపోతారు. ఎందుకంటే అక్కడ అందకపోవడం జరుగుతుంది. ఈ వీడియో అంటే సెల్లులు అంటే చాలా 100 మందిలో అంటే 100 మంది దగ్గర ఉంటాయి, 99 మంది దగ్గర ఖచ్చితంగా ఉంటాయి. అందుకే ఇలాగా ప్రెస్ మీట్ పెట్టి వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది. అట్లా మీరు సార్ గురించి అయినా కొంచెం తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఆయన నాయకత్వంలో కూడా మంచిగా బలపరుస్తూ ఆయనకి వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీ, సర్పంచ్ ఎలక్షన్లకి బీఆర్ఎస్ అభ్యర్థులకి ఓట్లేసి గెలిపించి మన సార్కి బహుమతిగా ఇస్తే సారు మన హైకమాండ్కి బహుమతి ఇచ్చి చూపించగలుగుతారని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చెప్తున్నాను, వినండి. సార్ ఒక మామూలు మనిషి కాదు.
శక్తి, అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయన గురించి నేను చెప్తా వినండి. కర్నూలు జిల్లా ఆలంపూర్ విలేజ్ నుంచి ఆయన చిన్న చదువుకుంటా మన ఐపీఎస్గా ఎదిగారు. ఐపీఎస్ చేయంగానే ఆయన చాలా ఒక మంచి స్టేట్లలో డ్యూటీలు చేసుకుంటా మనకు బెల్లంపల్లి కూడా, కరీంనగర్ కూడా, హైదరాబాద్ కూడా, అనంతపూర్, ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రాలు కూడా చేసుకుంటా ఆయన సర్వీసు చేయడం జరిగింది. అలాంటి తరుణంలో చాలా అక్కడ ఆంధ్రాలో కూడా చాలా క్రైమ్లు, చాలా పెద్ద క్రైమ్ ఫ్యాక్టరీస్ జరిగినా కూడా అక్కడ అటువంటి జాగాలో చేసిన ఒక వ్యక్తి అక్కడ కూడా చాలా ఒక క్రైమ్కి ఒక పద్ధతిలో పెట్టుకుంటా ముందుకు సాగుతూ వెళ్ళారు. ఆ తర్వాత మన హైదరాబాద్లో కూడా ఆయన ఐపీఎస్గా చేసుకుంటా ఉండంగా మనకు అప్పుడే తెలంగాణ ఉద్యమంగా నడిచేటప్పుడు మనకు మన ప్రవీణ్ కుమార్ సార్ గురించి తెలుసుకొని అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఓయూ విద్యార్థులు ఏదైతే మన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమంలో పాల్గొనేటప్పుడు మనకు అక్కడ కంట్రోల్ కాకపోతే ఆయనకి స్పెషల్ ఆఫీసర్గా కూడా నియమించడం జరిగింది. అప్పుడు ఆయనే నియమించినప్పుడు కూడా అక్కడ ఉస్మానియా యూనివర్సిటీ, అంటే అక్కడ ఓయూ విద్యార్థుల క్యాంపస్లో వాళ్ళకి ఒక ఉద్యమం అప్పుడు కంట్రోల్ కాకపోతే అక్కడ డ్యూటీ చేసుకుంటా, అంటే వాళ్ళకి ఒక కులిక్కి, అంటే ఒక సెటరేట్గా మంచిగా చూసుకుంటా వెళ్ళారు. అప్పుడు మొత్తం కంట్రోల్లో వచ్చింది మన సార్ చేతుల్లోకి. అలాగే ప్రభుత్వం కూడా ఆయనకి చూసి అప్పుడు మన కేసీఆర్ గారు వాళ్ళ నాయకత్వం, కేసీఆర్ వాళ్ళు కూడా అక్కడ ఆ సార్ ఐపీఎస్ సార్ మన ప్రవీణ్ కుమార్ సార్ గురించి చూసి ఆయన చేసిన పనులకి ఆయనకి గౌరవించి మన తెలంగాణ వచ్చిన తర్వాత మన కేసీఆర్ గారి ప్రభుత్వం కూడా మన అదే సార్కి గురుకుల సెక్రటరీగా ఇవ్వడం జరిగింది. దాదాపుగా చాలా తక్కువ గురుకుల పాఠశాలలు ఉండే అప్పుడు, కానీ మన కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం 1000 పెంచడం జరిగింది. అంటే దాదాపు ఇప్పుడు కనీసం 1023-25 దాకా గురుకుల పాఠశాలలు ఉన్నాయి. అటువంటి ఒక పాఠశాలలకి సెక్రటరీగా నియమితులైనరు. 8 నుంచి 9 సంవత్సరాలుగా దాదాపు చేయడం జరిగింది. అప్పుడు ఆ ఉస్మానియా యూనివర్సిటీ ఓయూ విద్యార్థుల కష్ట సుఖాలు, వాళ్ళ చదువులు అక్కడ కూడా చాలామందికి పై చదువులకి పంపడం జరిగింది. మంచిగా వాళ్ళకి సలహాలు ఇవ్వడం జరిగింది, మంచి చెడు చూడడం జరిగింది. ఆ తర్వాత ఈ గురుకుల పాఠశాలల సెక్రటరీగా నియమించిన తర్వాత ఈ గురుకుల పాఠశాలలు అంటే చాలామంది రాష్ట్రాల నుంచి, చాలామంది విలేజ్ల నుంచి వచ్చి అక్కడ చేరడం చదవడం జరుగుతుండే. మొత్తం వాళ్ళ అంటే చాలా కొంచెం అన్ని ఇళ్ళలో అన్ని కులాలకు చెందిన వాళ్ళు, అంటే పేదోళ్ళు అయినా కానీ, మిడిల్ క్లాస్ అయినా కానీ, హై క్లాస్ అందరే చదువుతున్నారు. చాలా పేదోళ్ళే చదువుతారు అక్కడ. వాళ్ళ దాంట్లో ఎవరైతే మంచిగా వాళ్ళ చదువుల మీద దృష్టి చూసి వాళ్ళకి ఎన్నుకొని చాలామందికి అక్కడ నుంచి విదేశాలకైనా కానీ, వేరే రాష్ట్రాలకు కానీ మంచి పై చదువులకి చదువుతందుకు చాలా వేల లక్షల మందికి విద్యార్థులకు పంపడం జరిగింది. మళ్ళా అక్కడ లెక్చరర్ విద్యార్థులు, అంటే టీచర్స్లో కానీ ఎవరైనా సార్లైనా కానీ ఆ గురుకుల పాఠశాలల పిల్లగాళ్ళకి ఎటువంటిగా హాని జరగకుండా వాళ్ళ మన కిచెన్స్ అయినా కానీ, ఫుడ్స్ తినిపించే దాంట్లో అయినా కానీ, వాళ్ళ డైనింగ్స్ అయినా కానీ, స్కూల్స్ క్లాస్ రూమ్స్ అయినా కానీ, గ్రౌండ్స్ ఏదైతే ఉంటాయో అవి అయినా కానీ, బాత్రూమ్స్ అయినా కానీ, దేనిదైనా కానీ అన్నిట్లో చాలా సక్రమంగా పని చేసుకుంటా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత వందల వేల లక్షల మందికి అక్కడ నుంచి పై చదువులకి ఇతర రాష్ట్రాల, ఇతర దేశాలకు పంపడం జరిగింది. ఈరోజు ఆ పిల్లగాళ్ళు చాలా ఒక ఉన్నత స్థానంలో ఉన్నారు. చాలా లక్షల కొద్దిగా జీతాలు పొందడం జరుగుతుంది. అది కేవలం మన ప్రవీణ్ కుమార్ సార్ వాళ్ళకి హెల్ప్ చేయడం వల్లనే అయిందని ఈ ప్రెస్ మీట్ వీడియో ద్వారా తెలపడం జరుగుతుంది. అంటే ఆయనే చేశారు, కానీ ఆయన చేశారని చెప్పడం అట్లా హెల్పింగ్ నేచర్ ఉన్న ఒక వ్యక్తి, అంటే చదువు మీద శ్రద్ధ, పట్టు, తెలివి ఉన్న ఒక వ్యక్తి
మనలో తిరుగుతున్నారని ఈ ప్రెస్ మీట్ పెట్టి వీడియో ద్వారా మన సిర్పూర్ కాన్స్టిట్యున్సీకి చెందిన 141 గ్రామ పంచాయతీలు 255 ఊర్లకి 7 మండలాలకి మున్సిపాలిటీకి చెందిన 31 అందరికీ చెప్పడం జరుగుతుంది. అంటే 2,26,678 ఓటర్స్ మనం ఇంతకుముందు ఉండే 23 నవంబర్ లోపట అయితే చెప్పడం జరుగుతుంది. అటువంటి వ్యక్తి మనలో ఉంటున్నారంటే మనకు చాలా సంతోషం, గర్వకారణంగా ఉంది. అందుకే ఆయన నాయకత్వంలో పనిచేయాలన్నా, తిరగాలన్నా, ఆయన గెలిపించాలన్నా మన అందరి ఒక కోరికలాగా ఉన్నది. అందుకే ఆ కోరిక మనం నిర్వహించి ఎట్లైనా గెలిపిస్తామని ఆయన నాయకత్వానికి బలపరుస్తున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్లకి, కౌన్సిలర్లకి అందరికీ గెలిపిస్తామని మనం చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి, మన ప్రవీణ్ కుమార్ సార్ ఏదైతే 8-9 సంవత్సరాలు గురుకుల పాఠశాల సెక్రటరీగా చేసి అక్కడి నుంచి చాలామందికి అంటే భవిష్యత్తు వాళ్ళకి జీవితాలు అంటే మంచిగా ఏదైతే చేస్తున్నారో ఆయన పుణ్యం వల్ల ఆయనకి చాలా అందరు కూడా గౌరవించి చూస్తారు. అందుకే ఇప్పుడు ఇంకొకటి మన ఏదైతే ఆయన గురించి అంటే అందరికీ తెలుసు. ఆయన ఇది చెప్పడం ఎందుకు జరుగుతుందంటే మళ్ళీ రివీట్ కొత్తగా అన్నట్టు అట్లా. అయితే మనకు సెక్రటరీగా చేసిన తర్వాత మళ్ళా పదవి కాలం దిగక ముందే ఆయనకి డీజీపీ ఇన్ఛార్జ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి ఉన్నది ఒక మెయిన్, ఇప్పుడు డీజీపీ ఇన్ఛార్జ్గా చేశారు కదా, నాట్ ఏ జోక్. డీజీపీ ఇన్ఛార్జ్ అంటే డీజీపీ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంటే తెలంగాణ లా అండ్ ఆర్డర్కి, తెలంగాణ పోలీస్ లా అండ్ ఆర్డర్కి ఒక పెద్ద హోదా అన్నట్టు. అది మొత్తం రాజు. ఎట్లా అంటే ఒక రాష్ట్రానికి సీఎం ఎట్లా ఉంటారో, ఒక రాష్ట్రానికి గవర్నర్ ఎట్లా ఉంటారో, ఒక కోర్టులకి హైకోర్టులో జడ్జి ఎట్లా ఉంటారో, ఈ రకంగా ఇది డీజీపీ కూడా ఒకటి పెద్ద రాజు అన్నట్టు మన రాష్ట్రానికి, తెలంగాణకి. అలాంటి ఒక పోస్ట్ కూడా చేసినటువంటి మన ప్రవీణ్ కుమార్ సారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. అయితే ఈ నలుగురు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏదైతే మన ప్రవీణ్ కుమార్ సార్ చేశారో ఆ పీరియడ్లోనే ఇప్పుడు చెప్పాను కదా, ఒక సీఎం, మన రాష్ట్రానికి పెద్దలు నలుగురు, ఒకటి సీఎం, ఒకటి గవర్నర్, ఒకటి మెజిస్ట్రేట్, ఒకటి డీజీపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. ఈ పదవి చేశారు ఆయన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. అయితే 29 రాష్ట్రాలు అంటే ఢిల్లీ కలిపితే 30 రాష్ట్రాలు అయితే కానీ 29 కేంద్ర పాలిత ప్రాంతం అవుతుంది. ఈ 29 రాష్ట్రాలలో ప్రెసిడెంట్ తోటి, అక్కడ ప్రధానమంత్రి తోటి అత్యవసరమైన భారతదేశానికి అత్యవసరమైన సమావేశం రాష్ట్రాల వారీగా ఈ సీఎంలకైనా కానీ, గవర్నర్కైనా కానీ, మెజిస్ట్రేట్కైనా కానీ, డీజీపీకైనా కానీ పిలుపు మేరకు వస్తే చర్చించేందుకు డిఫెన్స్ కోసం, మన భారతదేశం రాష్ట్రాలకి డిఫెన్స్ కోసం వేరే దేశాల్లో లోపల వచ్చినా ఏదైనా అత్యవసరాలైనా అక్కడ చెప్పేందుకు పిలుపు వస్తే ఈ నలుగురు వెళ్తారు ప్రతి రాష్ట్రం నుంచి. ఆ నలుగురిలో కూడా మన ప్రవీణ్ కుమార్ సార్ అంటే 116 మంది 140 కోట్ల మందిలా 140,000 140 కోట్ల మందిలా 140 కోట్ల మందిలా ఈ 116 మంది సెలెక్ట్ అవుతారు. ఇక్కడ ఢిల్లీకి పిలుపునొస్తే ఈ 116 మందే పోతారు 29 రాష్ట్రాల నుంచి, ప్రతి రాష్ట్రం నుంచి నలుగురు. అయితే అక్కడ మీటింగ్ జరిగేటప్పుడు అక్కడ డిఫెన్స్ వాళ్ళని కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ, అక్కడ ప్రెసిడెంట్ అని కానీ వాళ్ళకి చెప్పడం, మీటింగ్ చేసేటప్పుడు వాళ్ళకి సంజాయించే సలహాలు ఇచ్చేటప్పుడు రాష్ట్రం గురించి, దేశం గురించి అక్కడ చెప్పేటప్పుడు ఒక్కొక్కరితోటి పిలిచి చెప్పడం అలాగే మన వేలు మన ప్రవీణ్ కుమార్ సార్ ఇస్తారు అంటే ఆయన కూడా పిలిచి ఆయనకి నిలబడి ఆయన అక్కడ అంతమందిలో 116 మందిలా చెప్పడం జరుగుతుంది. వీళ్ళు చెప్పడం జరుగుతుంది, మన సార్ కూడా చెప్పడం జరుగుతుంది దాని సలహాలు. అయితే మీరే ఆలోచించండి, 140 కోట్ల మందిలా 116 మంది భారతదేశంలో సెలెక్ట్ అయ్యి ఆ గ్రౌండ్లో
ఆ ప్రెసిడెంట్, ఆ గవర్నర్, అక్కడ ప్రధానమంత్రి వాళ్ళ మంచి ఒక మీటింగ్లో మన ప్రవీణ్ కుమార్ సార్ పేరు తీసి ఆయన మాట్లాడుతుంటే మరి మన అందరికీ అంత గౌరవకారణం కదా. మరి అటువంటి వ్యక్తి మన సిర్పూర్ కాన్స్టిట్యూన్సీల ప్రజలతోటి ఇక్కడ తిరుగుతున్నంటే మన సిర్పూర్ ప్రజలకైనా కానీ ఇక్కడ కార్యకర్తల నాయకులైనా కానీ చాలా గౌరవకారణం. మీరే ఆలోచించండి, 140 కోట్ల మంది 16 మందిలో ఒక వ్యక్తి మనకు ప్రవీణ్ కుమార్, అటువంటి వ్యక్తి మనలో తిరుగుతున్న మనకు గర్వకారణం, సంతోషం ఉంది. ఎందుకంటే మంచి ఒక చదివిన ఒక వ్యక్తి, మంచి ఒక డ్యూటీ చేసిన వ్యక్తి, డీజీపీ చేసిన వ్యక్తి, గురుకుల సెక్రటరీ చేసిన వ్యక్తి, ఓయూ విద్యార్థులు ఉద్యమం అప్పుడు అక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి ఒక పద్ధతిలో నడిపించిన మన గురుకుల సెక్రటరీ, అంటే మన యూయూ విద్యార్థుల అప్పుడు ఎన్ని పదవులు అనిపించాయి. ఇంకోటి మళ్ళీ అది కూడా తెలియదు, భారతదేశంలో 764 జిల్లాలు ఉన్నాయి. 764 జిల్లాలు ఉన్నాయి. అందులో ఎంపీలు 543 ఎంపీలు ఉంటాయి. అయితే 764 జిల్లాలో ఐపీఎస్లు కూడా డిస్టిక్ ఒకటి కదా. అంటే 764 అనుకోండి, లేదా ఒక డిస్టిక్కి ఇద్దరు మనం ఐపీఎస్లో అనుకున్నా కలిపితే 1528 ఐపీఎస్లు ఉంటారు. డబుల్ ఒక డిస్టిక్కి ఇద్దరు ఐపీఎస్లు పెట్టినా కూడా 764 చొప్పున 1528 ఐపీఎస్లు ఉంటారు. ఆ 1528 ఐపీఎస్లు భారతదేశం 140 కోట్ల మందిలో, అంటే చాలామంది ఐపీఎస్లు ఉంటారు కానీ వేరే వేరే శాఖలలో అట్లా ఇస్తారు డ్యూటీలు. లా అండ్ ఆర్డర్స్, ప్రజలలో లా అండ్ ఆర్డర్స్కి 2-3 అట్లా వేసుకున్నా కూడా ఒక 2000 ఐపీఎస్లు అనుకోండి. 140 కోట్ల మందిలో, అంటే రాష్ట్రపతి పోలీస్ అవార్డు కూడా తీసుకున్న ఏకైక వ్యక్తి మన ప్రవీణ్ కుమార్ సార్ ఐపీఎస్ గారు. అంటే మంచి డ్యూటీ చేశారని ఆయనకి రాష్ట్రపతి పోలీస్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. మరి అలాంటి ఇన్ని పదవులు అనిపించిన, ఇన్ని చేసిన ఆయన మనలో తిరుగుతుంటే ఏదో అనుకుని ఒక్కొక్కసారి ఎవరెవరో ఆయన అనుచరులుగానే కానీ ఆయనకైనా ఇది ఏదో అనేస్తూ ఉంటారు. ఒక చాలా పెద్ద వ్యక్తి, ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, ఒక మిస్టరీ కూడా కాదు. మిస్టరీ అంటే క్రైమ్ దానికి, లేదా ఏదైనా క్రైమ్ చేసి దానికి ఒక క్రైమ్ చేస్తే మన దానికి ఆధారాలు దొరకక, ఒక ఎంక్వైరీ చేయక, దానికి లోతుగా పరిశీలించకుండా దానికి ఆధారం దొరక అది అక్కడనే పెండింగ్ అయిపోతే దానికి ఒక హిస్టరీ లాగా అయిపోతుంది. మిస్టరీ లాగా. కానీ ఆ మిస్టరీ కాదు ఇది. ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ఒక హిస్టరీ అంటే ఇప్పుడు మనకు చరిత్రలు ఉన్నాయి, చరిత్రలు ఉంటాయి కదా. ఇప్పుడు మన స్వతంత్రం తెచ్చినాయి, లేదా పాతకాలం 200-500 సంవత్సరాల కిందట ఒక హిస్టరీలు ఉంటాయి. అవి అలాంటి ఒక హిస్టరీ అన్నట్టు, హిస్టరీ లాగా మన ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నారు. ఎందుకంటే అలాంటి చేసిన ఒక వ్యక్తి ఇవి. ఆ తర్వాత మన ఇప్పుడు చెప్పాను కదా 140 మన 140 కోట్ల మంది, అంటే 29 రాష్ట్రాలు. ఆ 29 రాష్ట్రాలు కూడా మీకు ఒక చెప్తున్నాను వినండి. మనకు ఇప్పుడు ఈస్ట్ ఏరియాలో మనం నార్త్ సైడ్ ఉంటాయి కదా, మనకు మన సిక్కిం, మిజోరాం, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, మళ్ళీ హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మళ్ళా ఉత్తరాంచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, బీహార్, జార్ఖండ్ అన్నీ 14 అయినాయి. 8 + 6 14. మళ్ళా రాజస్థాన్, గుజరాత్, హర్యానా, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, మనకు ఒరిస్సా, ఆసాం, గోవా, మనకు మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఇవి కలిపితే 29 రాష్ట్రాలు అవుతాయి. ఇవి మీరు లెక్కించుకోవచ్చు. అయితే 29 రాష్ట్రాలలో ఒక ఢిల్లీ అంటే కేంద్ర పాలిత ప్రాంతం, అది 30 అనవచ్చు, కానీ 29 యాక్చువల్లీ. అలా అంటే ఈ ఇన్ని రాష్ట్రాలలో ఉన్నారు కదా. ఈ రాష్ట్రాలకు చెందిన దాంట్లో 140 కోట్ల మందిలో 116 మంది సెలెక్ట్ అయితే అందులో మన ప్రవీణ్ కుమార్ సార్ కూడా
ఉంటారన్నట్టు. అటువంటి మనిషి మనలో తిరుగుతున్నారు. అంటే ఆయన గొప్ప ఒక వ్యక్తి కాదా, ఒక సాధారణ ఎమ్మెల్యే కాదు. ఆయన అసలు సార్కి ఎమ్మెల్యే పోస్ట్ అంటే చాలా ఆయన హోదాని బట్టి చాలా చిన్నదే. అయినా ఇక్కడ ప్రజల కోసం మాట ఇచ్చిరని, ఆ తర్వాత ప్రజల కోసం న్యాయం చేస్తారని, ప్రజలకు సాయం చేస్తారని అంత పెద్ద ఒక పదవి డీజీపీ ఇన్ఛార్జ్ 3-4 సంవత్సరాలు ఉండగా కూడా, కనీసం 6-7 సంవత్సరాలు ఉండగా ఏంటో 6-7 సంవత్సరాలు ఉండగా కూడా పదవి విరమణం పొందారు. అంటే పదవి విరమణ చేశారు ప్రజల కోసం. అంటే అంత పెద్ద పదవికి ఇన్ఛార్జ్ డీజీపీకి రాజీనామా చేసి ప్రజల సేవకుడిగా, అంటే అప్పుడు సైనికుడిగా ఉండి ఇప్పుడు మన ప్రజాసేవకుడి కూడా, అది కూడా సేవమే, ఇది కూడా సేవ కోసమే. ప్రజలకి ఇట్లా సేవ చేస్తే అది లా అండ్ ఆర్డర్ల కింద కట్టుబడి, ఉంటే ఎంతవరకు మనం న్యాయం చేస్తారో అంతవరకు న్యాయం చేయొచ్చు. దానికి జరిగి న్యాయం చేయలేరు ప్రజలకని అంత పెద్ద పదవికి రాజీనామా చేసి ప్రజలలోకి వెళ్ళి ప్రజలలోకి సాయం చేసుకుంటా మావతి దగ్గర పోయి మన తెలంగాణకి ఆర్ఎస్పి అంటే బీఎస్పీ పార్టీకి అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో 10 జిల్లాలు ఉన్నాయి. ఆ 10 జిల్లాలకి 119 ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో అన్నిట్లో తిరిగారు సారు. చాలామందికి కూడా అక్కడ నుంచి ఎమ్మెల్యేలు కూడా నిలబెట్టించారు. మనకు ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం అంటే 10 నియోజకవర్గాలు ఉన్నాయి. 30 ఈ 3 అంటే ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం ఈ 3కి 10 జిల్లాలు అంటే 30 నియోజకవర్గాలు. ఆ తర్వాత నల్గొండ, వరంగల్ 12 నియోజకవర్గాలు. మళ్ళా కరీంనగర్ 13 నియోజకవర్గాలు. మళ్ళా 9 ఏమో నిజామాబాద్ నియోజకవర్గాలు. ఆ తర్వాత రంగారెడ్డి, మహబూబ్ నగర్ 14 నియోజకవర్గాలు. ఆ తర్వాత హైదరాబాద్ 15 నియోజకవర్గాలు. అంటే ఇవి అన్నీ కలిపితే 119 నియోజకవర్గాలు అవుతాయి. ఈ అన్నిట్లో సారు బీఎస్పీ అధ్యక్షుడు అయిన తర్వాత అన్నిట్లో చాలా జాగాలు తిరిగారు, అన్ని పల్లెలు తిరిగారు. అంటే అప్పటికప్పుడు 12,769 గ్రామ పంచాయతీ తిరగడం జరిగింది. 612 మండలాలు తిరగడం జరిగింది. మన కేసీఆర్ గారు పెంచడం తర్వాత ఇవి అయినాయి. 6,000 గ్రామ పంచాయతీ ఉంటే 6,769 గ్రామ పంచాయతీ తిరగడం జరిగింది. 612 మండలాలు తిరగడం జరిగింది. మళ్ళీ 145 మున్సిపాలిటీ తిరగడం జరిగింది. మళ్ళీ 13 కార్పొరేషన్ కూడా తిరిగారు. అంటే టోటల్ తెలంగాణ తిరిగారు. అంటే మనకు కనీసం 3,17,00,000 ఏదైతే మనకు ఇప్పుడు ఓటర్స్ ఉన్నారో ఆ ఓటర్స్లో అందరూ తిరగడం జరిగింది. అంత పెద్ద పదవికి రాజీనామా చేసి ప్రజలకి సేవ చేస్తామని ప్రజల కోసం వచ్చడం జరిగింది. ఆ తర్వాత అధ్యక్షునిగా ఎన్నికడం జరిగింది. ఆ తర్వాత ప్రజలు తిరిగి అన్ని తాలూకాలలో కనీసం ఎమ్మెల్యే నిలబట్టి అప్పుడు ఉన్న మన ప్రభుత్వం ఉండే బీఆర్ఎస్, అప్పుడు బీఆర్ఎస్కి, బీజేపీకి, సిపిఎం ఎవరికైనా చేసి ప్రజల కోసం అప్పుడు మళ్ళా సీట్లు అప్పుడే బీఎస్ పార్టీకి రాజీనామా, బీఎస్ పార్టీ అధ్యక్షులు అయ్యి అన్ని మండలాలు విలేజ్లు తిరిగి ప్రజల మంచి చెడు చూసుకొని వాళ్ళకి ఎక్కడెక్కడ ఎవరికి అభ్యర్థులు నిలబెట్టి ఇవ్వాలని అట్లా చేయడం జరిగింది. మళ్ళా ప్రత్యేకంగా అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే చాలా జాగాల రిజర్వేషన్ సీట్లు ఉన్నా కూడా సార్ నిలబడక మన జనరల్లో ఎందుకు వచ్చిందంటే ఇక్కడ సిర్పూర్ కాన్స్టిట్యున్సీ చాలా వెనుకబడింది, ఇక్కడ డెవలప్ అయితే లేదు, ఇక్కడ ప్రజలు చాలా భయాందోళన కానీ డెవలప్ కాక ఇక్కడ ప్రజలు ఇబ్బందులో ఉన్నారని, ఇక్కడ చాలా సేవ చేయాలని, ఎందుకంటే ఇక్కడ పల్లెలైనా కానీ మండలాలను కానీ లోకల్ అయినా కానీ ఎక్కడైనా కానీ చాలా పనులు నడవక వెనుకబడిన ప్రాంతంగా నిలిచిపోతుంది ఇది. దీనికన్నా వెనుకబడిన ప్రాంతాలు ఏమో ముందుకు వచ్చినాయి, ఇదేమో వెనుకపోయింది అని చాలా ఆలోచనలు పెట్టి ఇక్కడ కొంచెం క్రైమ్ అనేది కూడా మనకు కొన్ని జాగాలలో నడిచినాయి అట్లా. అయితే దానికి అన్నీ మనసులో పెట్టుకొని మరి ఇక్కడ నాయకులు ఎవరైతే ఉండే మన
వేరేటోళ్ళు మన అర్షద్ అయినా ఇంకా చాలామంది ఆయనతోటి సార్కి చెప్పి సార్ ద్వారా చెప్పి సార్కి వచ్చి మొత్తం తెలిసిన తర్వాత మరి మన ఇక్కడ ఇంత ఇబ్బందికరంగా ఉన్నారని రావడం జరిగింది ఇక్కడ ప్రజల కోసం. ఆ ప్రజలు కూడా మీరందరూ అప్పుడు ఆయనకి అభిమానించి ఆయనకి కనీసం 45,000 ఓట్లు ఇవ్వడం జరిగింది. అంటే గెలిచే ఛాన్స్ ఉండే కానీ కొంచెం మిస్ అయ్యి 45,000 ఓట్లు ఇవ్వడం జరిగింది. మీరు అందరూ సిర్పూర్ కాన్స్టిట్యూన్సీకి 141 గ్రామ పంచాయతీ చెందిన మన కాజన్ టౌన్కి చెందిన కూడా 4,500 ఓటర్స్ ఇక్కడ లీడ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ కాజన్ టౌన్లో కూడా. అయితే ఈ రకంగా మీరు చాలా ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కూడా ఆ తర్వాత సారు ఇది కొంచెం ఓడిపోయిన తర్వాత చాలామంది మరి ఎట్లా చేస్తామని ఇట్లా మాట్లాస్తే నేను మాత్రం సిర్పూర్ కాన్స్టిట్యున్సీకి సిర్పూర్ నియోజకవర్గానికి ఇడవను, మళ్ళీ కూడా వస్తానే మళ్ళీ గెలుస్తా, ఇక్కడ తప్పకుండా ఇక్కడ నుంచి నిలబడతాను. అప్పుడే ఆ రోజులలో మాట ఇచ్చారు అప్పుడు ఆయన సారు. అందుకే ఆ మాట నిలబెట్టుకున్నందుకు మళ్ళా కూడా ఇప్పుడు సార్కి ఎక్కడంటే కూడా వాళ్ళు ఇవ్వచ్చు హైకమాండ్, కానీ ఇప్పుడు కూడా ఇక్కడనే నిలబడతానని పట్టుతోటి సిర్పూర్ నియోజకవర్గానికి నేను ఇడిచిపెట్టాను. ఇక్కడ ప్రజలకి అందుబాటులో ఇక్కడ ఉంటాను, ఇక్కడ నుంచే నిలబడి గెలిచి ఇక్కడ ప్రజలకి సేవ చేస్తానని ఆయనే మనసులో మొత్తం సిర్పూర్ గురించే ఉన్నది. ఎక్కడ కూడా వెళ్ళారు సార్, ఇక్కడ నుంచి నిలబడతారు. ఈ సిర్పూర్ కాన్స్టిట్యున్సీ ప్రజలకి 141 గ్రామ పంచాయతీ 7 మండల 30 వార్డుల ప్రజలకి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే సారు తప్పకుండా ఇక్కడ నుంచి నిలబడతానని ప్రెస్ మీట్ వీడియో ద్వారా తెలపడం జరుగుతుంది. ఎందుకంటే అప్పుడే అన్న మాట ఇప్పుడు నిలబెట్టుకుంటున్నారు. ఆయన ఎటు పోరు, మీరు బేఫికర్ ఉండాలి, తప్పకుండా ఆయన ఇక్కడనే నిలబడి గెలుస్తారు. మీరు ఎవరైతే ఎంతమంది అయితే అనుకొని ఉన్నారో మీ ఆశ నెరవేరడం జరుగుతుందని వీడియో ద్వారా తెలపడం జరుగుతుంది. మీరు ఎవరు జరుగుతుంది తప్పకుండా అంత పెద్ద ఒక మేధావి ఒక శక్తి మనలో తిరుగుతారంటే మనకు గౌరవకరం. ఎందుకంటే ఎమ్మెల్యేలు చాలామంది వచ్చారు. ఎమ్మెల్యే అంటే చాలామంది నిలబడతాం, 35 సంవత్సరాలు 30-40 సంవత్సరాలు కూడా 25 సంవత్సరాలు కూడా నిలబడుతున్నారు. మరి ఎవరంటే వాళ్ళకి దానికి ఎవరైనా నిలబడచ్చు, కానీ ఒక ఐపీఎస్ కావాలంటే ఎన్ని జన్మలు ఎత్తినా ఐపీఎస్ ఇన్ఛార్జ్ డీజీపీ కాలేరు. ఎమ్మెల్యే అంటే చాలామంది వెళ్తున్నారు, కానీ ఐపీఎస్ అంటే నాట్ ఏ జోక్. ఎంత కష్టపడి చదివితే ఐపీఎస్ అవుతారు. అటువంటి ఒక ఐపీఎస్ ఇన్ఛార్జ్ డీజీపీ మనలో తిరుగుతుందంటే చాలా సంతోషం, గౌరవకారణం. అదే అనుకొని మీరు అందరు చేయాలి, ఒక ఎమ్మెల్యే అనే కాదు. అది తప్పకుండా గెలిస్తే ఆయనకి 3 పదవులు ఉన్నాయి, హోమ్ మినిస్టర్, డిప్యూటీ మినిస్టర్, మన ఎడ్యుకేషన్ మినిస్టర్. ఈ 3 పదవుల్లో ఏదో ఒక మినిస్టర్ తప్పకుండా అక్కడ వాళ్ళ హైకమాండ్ మనసులో ముందు నుంచే ఉన్నది. మళ్ళీ సార్కి కూడా ప్రధాన కార్యదర్శి ఇచ్చినందుకు కూడా చాలా గర్వకారణం, సంతోషం. ఆ పని కూడా వాళ్ళ హైకమాండ్ ఆదేశం ఇచ్చిన పనులకి ఆయన సార్ కూడా నిర్వహిస్తారని మనం అందరూ అనుకుంటున్నాం. నిర్వహిస్తారు కూడా, ఆయన దానికన్నా ఇంకా రెట్టింపే చేస్తారు. ఎందుకంటే సార్కి మొత్తం స్టేట్ లెవెల్లో ప్రతి నియోజకవర్గాల్లో 5, 8, 10,000 ఇట్లా ఓటర్స్ కూడా ఉన్నారు, కార్యకర్తలు కూడా ఉన్నారు, అభిమానులు కూడా ఉన్నారు, సేరోస్ వాళ్ళు కూడా ఉన్నారు. చాలా పెద్ద ఛానల్ ఆయనది. మన భారతదేశాల రాష్ట్రాలు కూడా ఆయన ఇక్కడ ఫోన్లు చేసిన కొన్ని పనులు అవుతూ ఉంటాయి. మన ఇతర దేశాలలో కూడా ఆయనకి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి, అక్కడ కూడా చాలా ఛానల్ ఉన్నది సార్ది. అటువంటి ఒక వ్యక్తి మన సిర్పూర్ కాన్స్టిట్యున్సీకి వదిలిపెట్టకుండా మన ప్రజల కోసం, కార్యకర్తల కోసం ఇక్కడ తిరుగుతున్నారంటే అది చాలా మన అదృష్టం, సంతోషం. ఎందుకంటే మరి మనం కాదంటే మరి అటువంటి సారు దొరకరు మనకు. మళ్ళీ ఇక్కడ ఎవరు ఒక చదువుకున్న వ్యక్తి, ఒక మంచి మేధావి, ఒక ఇండియా లెవెల్, స్టేట్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ ఒక మనిషి ఇక్కడ తిరుగుతున్నారంటే చాలా సంతోషం. మీరు అందరం మనం వేరే పార్టీకి చెందిన వాళ్ళు కూడా మన పార్టీలో కలవాలి, సార్తో ఉండాలి, నాయకత్వం చేయాలని కూడా కోరడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చే స్థానిక ఎన్నికల్లో మళ్ళీ ఇంకొకటి, కాంగ్రెస్ బీఎస్పీకి వదిలిపెట్టి అప్పుడు సార్ బీఆర్ఎస్ పార్టీలో ఎందుకు చేరడం జరిగిందంటే మనకు అప్పుడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత సార్ వేరే పనులు ఉన్నప్పుడు మనం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సార్కి ఆహ్వానించినప్పుడు ఆయనకి ఒక మంచి ఒక 2-3 పదవులు కూడా ఇస్తారని ఎంతో ఇంటికి
రావడం జరిగింది, పిలవడం జరిగింది, చెప్పడం జరిగింది. అయినా సార్ కూడా అక్కడ వెళ్ళక కాంగ్రెస్ వయ్యారం తెలుసు కదా, వాళ్ళు అంటే పరిపాలన చేయలేరు. ఈ ఈ అంత పెద్ద ఒక సెంటర్ పార్టీ ఉన్నా కూడా ఇది అంటే ఇది సరిగ్గా నడవది, వీళ్ళు చేయలేరు, ఇది వీళ్ళతోటి కాదు అన్నట్టు ఇలా మన కేసీఆర్ గారు ఒక పోరాడి తెచ్చిన తెలంగాణలో ఏ రకంగా ఉండే అప్పుడు ఏ రకంగా ఇప్పుడు డెవలప్ అయింది 10 సంవత్సరాలు అంది దగ్గరుండి అంటే చూశారు రాష్ట్రంలో. మరి ఎంతో ముందుకు తీసుకెళ్లారు. ఒక చిన్న బడ్జెట్కి పెద్ద బడ్జెట్ చేశారు, చిన్న వ్యవసాయానికి పెద్ద వ్యవసాయం చేశారు. రైతులు ఎంతో పరేషాన్ ఉంటే ఎంతో సంతోషంగా సుఖ సంతోషాలతోటి జీవిస్తున్న తరంలో మళ్ళీ ఐటీ రంగంలో కూడా ఉద్యోగాలు అయినా కానీ మన గురుకుల పాఠశాలలైన చదువు పిల్లలకి ఫ్రీ ఇవ్వడమైనా కానీ మరి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చిన దాంట్లోగైనా కానీ డ్యామ్లు కట్టడం కానీ చెరువులు కట్టడం కానీ మళ్ళా గవర్నమెంట్కి పెన్షన్ అయినా కానీ వాళ్ళ సాలరీస్ అయినా కానీ పెంచడమైనా కానీ మళ్ళీ ఫ్యాక్టరీలు ఇక్కడ పెట్టడమైనా కానీ 24-25 వేల ఫ్యాక్టరీలు దాంట్లో 17 లక్షల మన ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. 5.5 లక్షల మందికి ఏమో ఇలా ఐటీల ఉద్యోగం ఇవ్వడం జరిగింది. 1,65,000 గవర్నమెంట్ల ఉద్యోగం ఇవ్వడం జరిగింది. అంటే ఆయన పీరియడ్లో మొత్తం ఒక కనీసం 24 లక్షల మందికి ఉద్యోగం ఇవ్వడం జరిగింది. డ్యామ్లు కట్టడం జరిగింది, వ్యవసాయం పెంచడం జరిగింది, ఆదాయం పెంచడం జరిగింది. 14,50,000 కోట్ల రూపాయలు తెలంగాణ మీద ఖర్చు చేయడం జరిగింది. 6,50,000 ఆస్తులు పెంచడం జరిగింది. ప్రతి సంవత్సరం 60,000 నుండి 3 లక్షలకి ప్రతి సంవత్సరం మన రాష్ట్ర బడ్జెట్ పెంచడం జరిగింది. మళ్ళా 1,25,000 పైపులు లైన్లు వేసి ప్రతి ఇంటికి అంటే 58 లక్షల కుటుంబాలకి మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు ఇవ్వడం జరిగింది. మిషన్ కాకతీయ అంటే ఆ చెరువులు కుంటలు మరమ్మతులు చేసి 22,000 కోట్ల రూపాయలతోటి మళ్ళా ప్రజలకి రైతులకి సంతోషంగా ఉండాలని 46,536 చెరువు కుంటలు మరమ్మతులు చేసి ఇవ్వడం జరిగింది. మళ్ళీ డ్యామ్లు కట్టడం జరిగింది. మళ్ళీ ఎన్నో పథకాలు అది హిసాబు కూడా లేదు. 166 పథకాలు ఇచ్చారు. వీళ్ళు 6 పథకాలకే చాలా చెప్పుకుంటున్నారు. ఆ 6 పథకాలు కూడా ఇవ్వలేకపోతున్నారు, ఎందుకంటే డబ్బులు కూడా లేవు. 166 పథకాలు ఇచ్చి కూడా చెప్పలే. ఆస్తులు పెంచారు, డ్యాములు పెంచడం జరిగింది, వ్యవసాయం పెంచడం జరిగింది, ఉద్యోగాలు పెంచడం జరిగింది, జీతాలు పెంచడం జరిగింది, పథకాలు పెంచడం జరిగింది. మళ్ళా ఆస్తులు పెంచారు. మళ్ళీ బడ్జెట్ ప్రతి సంవత్సరం పెంచడం జరిగింది. మళ్ళా ఏదైతే మనకు వేరే రాష్ట్రాలలో ఏవైతే పనులు చేయలే 60 సంవత్సరాల ఈ 10 సంవత్సరాల చూపించడం జరిగింది. ఈ చూసి వేరే రాష్ట్రాలను కూడా దానికి మోడల్గా తీసుకొని అక్కడ కూడా రైతు బంధు, రైతు భరోసా, ఏదోదో రైతులకు ఎన్నైతే ఆకాంక్షలు ఉంటాయో పథకాలు ఉంటాయో అవన్నీ ఇక్కడ చూసి అక్కడ చేయడం జరిగింది. మళ్ళా గ్రామ పంచాయతీలు పెంచి మళ్ళీ అక్కడ ఎప్పుడు లేని అన్ని విధంగా మన డ్యామ్ ప్యాడ్ అయినా కానీ ప్రకృతి వనమైనా కానీ శ్మశానమైనా కానీ మళ్ళీ ఇంకో 4-5 రకాలు 5 రకాలు ఎన్నో 8-10 రకాలు అక్కడ గ్రామ పంచాయతీలకు కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ పంచాయతీ రాజు కూడా పెంచడం జరిగింది. అంటే డెవలపింగ్ మండలాలు కూడా పెంచడం జరిగింది, మున్సిపాలిటీ పెంచడం జరిగింది, పోలీస్ స్టేషన్ పెంచడం జరిగింది. మళ్ళీ ఇంతకుముందే చెప్పాను, మళ్ళీ అది మన రిజిస్ట్రేషన్ ఆఫీసులు పెంచడం జరిగింది. అంటే ఇవి అన్నీ టోటల్ మన హైదరాబాద్లో కూడా 9.5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయితే పరిపాలన చేసిన రోజు ఒక్కరోజు కూడా కర్ఫ్యూ అయినా కానీ పోలీస్ యాక్షన్ అయినా కానీ అరెస్టులు అయినా కానీ దౌర్జన్యాలైనా కానీ మర్డర్లైనా కానీ అమ్మాయిల కేసులైనా కానీ పెద్ద పెద్ద దొంగతనాలైనా కానీ ఎగ్జాంట్ కేసులైనా కానీ ఇటువంటి చాలా ఏనాడు కూడా జరగలే. ఇవి అన్నీ మన చేసింది ఒక బీఆర్ఎస్ పార్టీ. అన్నీ అవగాహన. మనమే ఇట్లా చెప్తున్నామంటే సార్కి ఎంత అవగాహన ఉండాలి. ఆ అవగాహన సార్కి ఉన్నది కాబట్టే ఈ కేసీఆర్ పరిపాలన బీఆర్ఎస్ పార్టీ ద్వారానే ఈ రాష్ట్రం బాగుపడుతుంది.
ఈ రాష్ట్రాన్ని ముందుకెళ్తుంది, ప్రజలు రైతులు అందరూ బాగుపడతారని ఆలోచన పెట్టే బీఆర్ఎస్ పార్టీలో కలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అన్ని పదవులు ఇస్తే కూడా ఈ పోక బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అటువంటి మన ప్రవీణ్ కుమార్ సార్ పేద ప్రజల కోసం పనిచేయడం ఈ బీఆర్ఎస్ పార్టీతోటే జరుగుతుంది. తప్పకుండా ఈ పార్టీలు వచ్చి బలోపేతం చేసి పార్టీకి ముందుకు తీసుకెళ్ళి నడుపుతామని మళ్ళా వచ్చడం జరిగింది. వచ్చిన తర్వాత ఆయనకి ఎంపీ ఎలక్షన్ కూడా అక్కడ ఎంపీగా కూడా పోటీ సీట్ ఇచ్చి పోటీ చేసినివ్వడం జరిగింది. అప్పుడు కూడా కొంచెం ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. ఎంపీగా నిలబడి ఓడిపోయిన అక్కడ తర్వాత మళ్ళా బీఆర్ఎస్ పార్టీలో పని చేసుకుంటా మళ్ళీ సిర్పూర్ తాలూకాల నా ప్రజలు నా అంటే నా 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 కాన్స్టిట్యున్సీ నా ప్రజలు నా కార్యకర్తలు అని వచ్చి మళ్ళా ఇక్కడ మనతో తిరుగుతున్నారు ఆయనే. మరి అలాంటి అంటే మరి ఒకవేళ ఇక్కడ నిలబడ అంటే అప్పుడే రాకపో మరి. ఎందుకంటే ఇప్పుడు మాట ఇచ్చారు, నిలబెట్టుకున్నటువంటి మనిషి ఆయనే. మళ్ళీ ఒక సిన్సియర్ పదాలతోటి తీయటి పదాలతోటి మాట్లాడే వ్యక్తి. అలాంటి ఒక రే అనే పదం కూడా ఆయన జీవితంలో అన్నారో లేదో మేమైతే చూడాలి. ఒక 2 years మనం నుంచి అలాంటి ఒక వ్యక్తి మంచి మాటలతోటి పలకరించే ఒక వ్యక్తి ఇక్కడ ఉండడం మనకు చాలా అదృష్టం. ఆయన నాయకత్వంలో పనిచేయడం కూడా. ఎందుకంటే ఇక్కడ ప్రజలు చాలా వెనుకబడిగా ఉండి ఆయనకి ఏదో చేయాలని చాలా తపన ఉన్నది సార్కి. తప్పకుండా నిలబడి గెలిచి ఇక్కడ ప్రజలకి అందరికీ న్యాయం చేస్తారని ఈ వీడియో ద్వారా ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి, తప్పకుండా గెలిచి ఈ 500 కోట్లు 600 కోట్లు 700 కోట్లు తెచ్చి ఎలా పనికి రావు ఇవి. ఒక మున్సిపాలిటీకి పెట్టే పైసలు ఇవి. నిజమైన కాన్స్టిట్యున్సీ విలేజ్ల ప్రజల పనులు చేయాలంటే ఒక కాన్స్టిట్యున్సీకి 18 నుంచి 4,000 కోట్ల దగ్గర ఇవ్వడం కలగడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనకు ఒకసారి 500 కోట్లు, రెండోసారి 700 కోట్లు అంటే మనం అక్కడ అసెంబ్లీలో చెప్పకపోతే, మనం ఇక్కడ ఎస్టిమేట్ తెలియక చెప్పకపోతే అలాంటి మనకు అవ్వడం జరుగుతుంది. మరి కనీసం ఒక కాన్స్టిట్యున్సీ డెవలప్ అవ్వాలంటే, లేకపోతే మా కాన్స్టిట్యున్సీ డెవలప్ అవ్వాలంటే 3,000 నుంచి 5,000 కోట్ల రూపాయలు కావాలి ఖచ్చితంగా. ఇదే కాగజ్నగర్ గ్రీన్ సిటీ అయినా, మళ్ళా పల్లెల గ్రీన్ సిటీ, మళ్ళా మంచి రోడ్లు, డ్రైనేజ్లు, హాస్పిటల్స్, మళ్ళా చాలా మండలాల ఫంక్షన్ హాల్స్, డీజీఓ హాస్పిటల్స్ గర్భిణీల్లోకి, మళ్ళీ వాళ్ళకి అంబులెన్స్ అందుబాటులో ఉండేందుకు ప్రతి విలేజ్లో కూడా ఒక గ్రీన్ సిటీ లాగా విలేజ్లు చేసి చూపిస్తామని మనం ఈ సారు చెప్పడం జరిగింది. తప్పకుండా అలాగే చేస్తారు సారు. ఎందుకంటే మన కాగజ్నగర్ పట్టణానికి కూడా చాలా వెనుకబడిన రోడ్లు, అంటే ఒక 40 ఇప్పుడు కూడా 40 సంవత్సరాల వెనుక ఉన్నది మన కాగజ్నగర్ పట్టణం. దీనికి కూడా డెవలప్ చేయాలంటే కనీసం 300 నుంచి 400 కోట్ల రూపాయలు ఖచ్చితంగా అవుతాయి. ఖచ్చితంగా మనం ఇప్పుడు వచ్చే కౌన్సిలర్ స్థానిక ఎన్నికలలో కనీసం 18 నుంచి 20 సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచి మన బీఆర్ఎస్ చైర్మన్గా అవుతారని నమ్మకంతో మన బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వంలో తప్పకుండా గెలిచి తీరుతామని, ఇక్కడ మున్సిపాల్లో బీఆర్ఎస్ జెండా కూడా లేపుతామని ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలపడం జరుగుతుంది. మళ్ళా ఏదైతే 140 గ్రామ పంచాయతీలో కనీసం 80 నుంచి 100 గ్రామ పంచాయతీలు మనం సొంతంగా బీఆర్ఎస్ నాయకత్వం మన ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వంలో గెలవడం జరుగుతుందని ఈ ప్రెస్ మీట్ ద్వారా అనడం జరుగుతుంది. ఎందుకంటే చాలా పల్లెల్లో ఇప్పుడు మన ప్రవీణ్ కుమార్ సార్కి అభిమానించేటోళ్ళు, బీఆర్ఎస్ పార్టీకి చేసేటోళ్ళు చాలామంది మన ప్రవీణ్ కుమార్ సార్ ఎంబడి ఉన్నారు. చాలామంది కలుస్తున్నారు. ప్రతి ఊర్లో పల్లెల్లో ఇప్పుడు చాలా బీఆర్ఎస్ పార్టీలో ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వంలో కలవడం జరుగుతుంది. మళ్ళీ మీరు కూడా మంచి రోజులు వచ్చినాయి, మీకు సర్పంచ్ అయినా ఎంపీటీసీ అయినా కూడా గెలవాలి, తప్పకుండా గెలుస్తారని జెడ్పీటీసీ కూడా. మళ్ళీ ఎంపీటీసీలు ఏడైతే మండలాల్లో 5 మండలాల కనీసం మన బీఆర్ఎస్కి చెందిన మండల ప్రెసిడెంట్లే
ఉంటారని చెప్పడం జరుగుతుంది. మళ్ళీ 7 జెడ్పీటీసీల 5 ఖచ్చితంగా వన్ సైడ్ 5 ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీ గెలవడం జరుగుతుంది. మన ప్రవీణ్ కుమార్ సార్ మొత్తం నెలన్నర 2 నెలలు ఇప్పుడు స్థానిక ఎన్నికలకు ఇక్కడే ఉండి ప్రచారంలో పాల్గొని ఉండడం జరుగుతుంది. మరి మీరు కూడా తన అభ్యర్థులకి ప్రవీణ్ కుమార్ సార్ అయినా కానీ మీలో అయినా కానీ ఎవరైతే అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి నిలబడతారో మనం ప్రస్తావించి మనం సపోర్ట్ చేసి చేస్తాము. మీరు అందరికీ కలిసిమెలిసి ఇట్లా చేయాలని కూడా చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి మన సిర్పూర్ కౌన్సిల్లో మన బీఆర్ఎస్ జెండా కూడా మంచిగా లేవాలని, అది కూడా మన ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వంలో ఉండాలని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి వ్యక్తికి మనం ఇడిచిపెడితే ఏ ఎమ్మెల్యేనా ఈసారికి ఇడిచిపెట్టి ఏ ఎమ్మెల్యేనా ఎన్ని ఎమ్మెల్యేలైనా ఎన్ని పీరియడ్ అయినా ఎన్ని ఎమ్మెల్యేలు వచ్చి పోయినా కూడా ఛాలెంజ్ చేస్తున్నా, నాకే అనుభవంతో చెప్తున్నా, నేను కూర్చోబెడితే కూడా నేను మాట్లాడతా, అనుభవంతో చెప్తున్నా, ఎవరు చేయలేరు కాదు. ఎందుకంటే అక్కడ మనిషికి చూసి కూడా మాట్లాడే విధానాల్లో కూడా ఎస్టిమేట్ ప్రకారంగా కూడా మనిషికి చూసి కూడా అక్కడ బడ్జెట్లో కూడా ఇవ్వడం తెప్పించుకోవడం ఇలాంటివి జరుగుతాయి, ఇవ్వడం జరుగుతుంది. మన ప్రవీణ్ కుమార్ సార్ కూడా కనీసం 4,000 కోట్ల రూపాయలు కూడా తెచ్చి ఇక్కడ పనులు గ్రీన్ సిటీ గ్రీన్ విలేజ్ ఇవన్నీ ఏవైతే నేను చెప్పానో అవి అన్నీ మొత్తం చేసి చూపిస్తారని ఈ ప్రెస్ మీట్ వీడియో ద్వారా తెలపడం జరుగుతుంది ప్రజలకి. మళ్ళా ఇంకొకటి, పేపర్ అనేది అంటే ఒక 100 మందిలో 10 మంది చదువుతారు. ఈ వీడియో అంటే ప్రెస్ మీట్ల ద్వారా సోషల్ మీడియా వీడియోస్ ఏదైతే ఉంటాయో ఇలాంటి ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటారో అంతమంది చేతులలో ఈ సెల్లులు ఉంటాయి. ఎవరైతే చూస్తున్నారో మన సిర్పూర్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు, మీకు గ్రూపులు ఉంటాయి, గ్రూపులలో వేయండి, మళ్ళీ ఆ తర్వాత షేర్ కూడా చేయండి, కానీ కామెంట్ చేయండి, మళ్ళీ లైక్ చేయండి, ఇవి వద్దు, ఇవి అవసరం లేవు. ఇవి ఓన్లీ షేర్ చేసుకుంటా వేరే గ్రూపులలో మీ చుట్టాలలో మీ సర్కిళ్ళలో పంపిస్తే వాళ్ళు చూడడం జరుగుతుంది. మన సార్ గురించి తెలుసు అందరికీ, అయినా ఇది కొంచెం కొత్తగా అంటే మళ్ళా అన్నీ విని మళ్ళా జ్ఞాపకం వస్తుంది అన్నట్టు. జ్ఞాపకం వచ్చి మళ్ళీ అదే జ్ఞాపకం వచ్చేది, అందుకే చూడాలని చెప్తున్నాను. ఎందుకంటే ఈ ఖచ్చితంగా సార్ నాయకత్వమే చేసి అందరికి ఇట్లా గెలిపించాలని కోరడం జరుగుతుంది. మళ్ళీ ఇంకొకటి, సార్ కూడా ఎంత మంచి పార్టీకి ఎన్నుకున్నారో తెలుసా, బీఆర్ఎస్ పార్టీ. మరి అదే కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి నాయకత్వంలో చేస్తున్నారు. ఆయన చాలా మంచిగా దగ్గర వ్యక్తి సార్కి, హైకమాండ్కి. మళ్ళీ ఆయన పనితనం, ఆయన మేధావి, ఆయన అన్ని శక్తి సామర్థ్యాలు చూసి ఆయనకి ప్రధాన కార్యదర్శి కూడా ఇవ్వడం జరిగింది. ఆయన మీద నమ్మకంతో ప్రతి నియోజకవర్గాలలో కూడా ఆయన ఖచ్చితంగా తిరిగి కష్టపడి పనిచేసి అభ్యర్థుల గెలుపునకి కృషి చేస్తారని మనసుతోటి తెలపడం జరుగుతుంది. కాబట్టి సార్ ఎలాగైతే అభ్యర్థులు నిలబెట్టిస్తారో మీరు కూడా అందరూ కలిసిమెలిసి చేయాలని, గెలుపున కృషి చేయాలని ఈ వీడియో ద్వారా ప్రెస్ మీట్ ద్వారా తెలపడం జరిగింది. మన కేసీఆర్ గారు కూడా మన రాష్ట్రానికి ఎంత డెవలప్ చేశారో అది కూడా చూస్తున్నారు. మరి కేసీఆర్ గారు 10 సంవత్సరాలలో కనీసం 2,80,000 కోట్ల రూపాయలు అంటే దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలే అప్పు అయింది మనది. మరి ఇప్పుడు మంచిగా వినండి, ఇది చాలా నాటే జోక్. 3 లక్షల కోట్ల రూపాయలు 10 సంవత్సరాల అప్పుగా చేయడం జరిగింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 22 నెలల 1,80,90,000 అంటే దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. మరి అవి ఏం చేశారు? మరి ఏదైనా కట్టడాలు జరిగినా, మరి కలెక్టర్ ఆఫీస్ కట్టినరా, ఎస్పీ ఆఫీస్ కట్టినరా, మెడికల్ కాలేజ్ కట్టినరా, మరి ఇంజనీరింగ్ కాలేజ్ కట్టినరా, డ్యామ్లు కట్టినరా, చెరువులు కట్టినరా, ఏది కట్టారు? గురుకుల పాఠశాలలు పెంచడం జరిగిందా? లేదా గవర్నమెంట్ ఉద్యోగాలకి 73% సాలరీలు పెంచడం జరిగిందా? మరి పోలీసు డిపార్ట్కి కూడా చాలా మన వెహికల్స్ అయినా కానీ
చాలా చేశారు కదా, మళ్ళీ అన్నీ పెంచడం జరిగింది, ఆస్తులు పెంచారు, అన్నీ చేశారు. మరి వీళ్ళ దగ్గర ఏం రికార్డు ఉన్నది? మరి అదే మూసీ నది సుందరీకరణ, ఒలింపిక్స్ గార్డెన్, మన వరల్డ్ అది మన బ్యూటీ వరల్డ్ అది పెట్టారు సుందరిమణాలు. అది మళ్ళీ ఏం చేశారు? ఏం చేయలేదు. మళ్ళీ సిటీలనే వాడుతున్నారు. ఆ డబ్బులు కొంచెం ఏది మిగిలి ఉన్నాయో సిటీలనే వాడుతున్నారు. ఏది ఆ కాంట్రాక్ట్ ద్వారా అయినా కానీ, ఆ బ్రిడ్జ్ల ద్వారా అయినా కానీ, మూసీ నది అయినా కానీ చుట్టూ తిరుగుతున్నారు అక్కడనే. ఆ 1,45,00,000 ఏదైతే 1,45,00,000 ఏదైతే పాపులేషన్ ఉన్నదో అక్కడనే తిరుగుతుంది మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వంది పరిపాలన. మరి ఇది మిగతా 2.5 కోట్ల ప్రజలు ఏదైతే ఉన్నారో మిగతా 100 నియోజకవర్గాల్లో, అది అంటే 15 నియోజకవర్గాలకే చుట్టూ ఉన్నది మొత్తం. అది ఇప్పుడు మిగతా 100 నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో అక్కడ 2.5 కోట్ల మంది ఉన్నారు. అంటే దాదాపు 72 లక్షల రైతులు ఉన్నారు, 22 లక్షల మంది ఏమో అందులో కౌలు రైతులు ఉన్నారు. మరి దీనికి ఎవరు చూస్తారు? మరి ఈ తేడాలు నేను చూపిస్తున్నా. ఈ తేడాలు సార్కి చాలా తెలుసనే ఈ బీఆర్ఎస్ పార్టీలో అచ్చడం జరిగింది. కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తుంది, మనకు తెలంగాణకి న్యాయం చేస్తుంది, ప్రజలకి కనీసం 70% న్యాయం జరిగింది. రాష్ట్రానికి ఇంకా 30% ఉన్నది. ఈసారి వచ్చే 2029 అసెంబ్లీ ఎన్నికలలో కనీసం తప్పకుండా ఇంకా 30% గెలిచి మొత్తం పనులు చేస్తారని ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలపడం జరుగుతుంది. ఇంకొకటి, ఎట్లా మన కేసీఆర్ సార్ నాయకత్వం ఎట్లా వస్తుందో అలాగే డైరెక్ట్ కనీసం ఆయన పదవిలో 25, 30,000, 40,000, 15,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం పెంచడం జరుగుతుంది. ఆయన 5 సంవత్సరాల పీరియడ్ దగ్గర 1,00,000 కోట్ల రూపాయలు పెంచడం జరుగుతుంది. తప్పకుండా ఇది రాసి పెట్టుకోండి. 4 లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఆదాయం చూపిస్తారు కేసీఆర్ సార్ నాయకత్వం. మన పనులు కూడా చాలా జరుగుతాయి. ఉద్యోగాలైనా కానీ, మళ్ళీ మెడికల్ కాలేజ్ అన్నీ టోటల్ ఏదైతే ఉందో మరి రైతులకి మిగిలిన పైన ఏదైతే అప్పుడు 14 లక్షల ఎకరాల పంట సాగుతుంటే 15 లక్షల ఎకరాలకి ఈరోజు 85 లక్షల పంట సాగుతుంది. ఆ తర్వాత ఏదైతే ఇంకొకటి 40 నుంచి 50 లక్షల ఎకరాల పంట ఏదైతే ఇవ్వడం ఉండేనో అది కూడా మొత్తం ఇచ్చి తీరుస్తారని దానికి కూడా నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. టోటల్ 1,35,00,000 ఎకరాల పంట సాగేటట్టు మన కేసీఆర్ గారు చేస్తారని ఈ ప్రెస్ మీట్ వీడియో ద్వారా తెలపడం జరుగుతుంది. ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఏం పనులు మిగిలాయా మొత్తం రాబోయే 5 సంవత్సరాలు తప్పకుండా ఆయన చేస్తారని వీడియో ద్వారా తెలపడం జరుగుతుంది. అలాగే మన ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వం కూడా మన సిర్పూర్ కాన్స్టిట్యూన్సీ మొత్తం డెవలప్ చేసి చూపిస్తారని 4,000, 5,000 కోట్ల రూపాయలతో ఖచ్చితంగా చేస్తారని. మళ్ళీ ఆయన పదవి కాలంలో కూడా కొంచెం క్రైమ్ కూడా అయినా కానీ, 2 నంబర్ అయినా కానీ, 3 నంబర్ అయినా కానీ, నాకు తెలియదు 2 నంబర్ 3 అంటే, కానీ అలాంటి క్రైమ్లు జరగకుండా ఒక నిశ్శబ్దంగా మళ్ళా పల్లె ప్రజలకి చదువుకునే పేద పిల్లలకి మంచి చదువుల కోసం గురుకుల పాఠశాల నుంచి వేరే రాష్ట్రాలకి, వేరే దేశాలకి పై చదువులకి మంచి ఒక IPS కలెక్టర్ లాగా, డాక్టర్ లాగా, ఇంజనీర్ లాగా చాలా వందల వేల మందికి ఖచ్చితంగా మన సిర్పూర్ కాన్స్టిట్యూన్సీలో చేస్తారని చెప్పడం జరుగుతుంది. మరి ఎవరైతే కౌటాల అన్ని మండలాల తాలూకాలో కూడా ఏంటంటే కార్యకర్తలు కూడా ఉన్నారో, ఎవరైనా పనులు చేస్తున్న వాళ్ళు కానీ, చేయలేని వాళ్ళు కానీ, వాళ్ళకు కూడా మంచి ఒక ఉదాహరణకి ఏదైనా మంచి పనులలో కూడా పెట్టి ఒక రూట్లు చూపిస్తారని ఆ నమ్మకం సార్ చెప్పారు. మేము కూడా చెప్పడం జరుగుతుంది. ఆ నమ్మకం కూడా ఉన్నది. తప్పకుండా అట్లా చేస్తారని కూడా చెప్పడం జరుగుతుంది. ఇది వాస్తవం. ఎందుకంటే ప్రవీణ్ కుమార్ సార్ అంటే ఒక నాటే జోక్, చాలా మంచి సిన్సియర్ నాయకుడు. మనకు దొరకడం అదృష్టం. ఎందుకంటే ఒక 30-50 మంది ఎమ్మెల్యేలు, 100 మంది ఎమ్మెల్యేలు కూడా వెళ్తూ ఉంటారు. కానీ ఒక ఐపీఎస్ కావాలంటే కాలేరు. ఇప్పుడే చెప్పాను కదా, 140 కోట్ల మందిలా ఐపీఎస్ ఇన్ఛార్జ్ డీజీపీలు ఒక 16 మంది వెళ్తారు. 116 మంది అంటే ఉంటారు. కానీ ప్రజెంట్లు ఏదైతే జాబ్ల మీద ఉంటారో వాళ్ళు 116 మంది వెళ్తారు. అంటే 29 మంది సెలెక్ట్ అయితే అక్కడ వెళ్ళేందుకు. అటువంటి ఒక ఐపీఎస్ డీజీపీ అయినా కానీ ఎవరు అంటే చాలా తక్కువ, 1,000 లక్షల మందిలో ఎవరో సెలెక్ట్ అవుతారు ఒకళ్ళు. కానీ ఎమ్మెల్యేలు మాత్రం అక్కడ 50,000 లక్ష రూపాయలతో నామినేషన్ వేస్తే ఎవరైనా ఎమ్మెల్యేకి పోటీ చేయొచ్చు. కానీ ఒక ఐపీఎస్ ఎగ్జామ్ రాయాలంటే దానికి అర్హత ఉన్నోళ్ళే రాయగలుగుతారు. ఆ తర్వాత ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళే ఐపీఎస్గా అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత డ్యూటీ చేయడం జరుగుతుంది.
మళ్ళీ నెరవేర్చడం జరుగుతుంది. మరి అంతే సిన్సియారిటీ కూడా చాలా తక్కువ మంది చేసి మన భారతదేశ రాష్ట్రపతి పోలీస్ అవార్డు తీసుకోవడం కూడా ప్రవీణ్ కుమార్ సార్కి తక్కింది అది. ఎందుకంటే అటువంటి ప్రవీణ్ కుమార్ సార్ మనతో తిరుగుతున్నారంటే మన సిర్పూర్ కాన్స్టిట్యున్సీ ప్రజలకి చాలా గర్వకారణం, సంతోషకారణం. తప్పకుండా డెవలప్ చేస్తారనే నాయకత్వం చేయాలని ఇలాగే పిలుపు ఈ సిర్పూర్ కాన్స్టిట్యున్సీ ప్రజలకి పిలుపు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మీరు కూడా చూడండి. దయచేసి సిర్పూర్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన మన కార్యకర్తలు, నాయకులు ఎవరైతే మన ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వంలో పనిచేస్తున్నారో, మన ప్రవీణ్ కుమార్ సార్ బలపరిచిన అభ్యర్థులకి మీరు కృషితోటి, మీ బలంతో, మీ ఆలోచనతోటి మంచిగా పనిచేసి గెలిపించాలని కోరడం జరుగుతుంది. ఇంకొకటి మన ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వం, ప్రవీణ్ కుమార్ సార్ గారు గురించి, మన కేసీఆర్ గారు చేసిన ఘనతల గురించి, పథకాల గురించి, నాయకత్వం గురించి, రాష్ట్రం డెవలప్ చేసిన గురించి, సార్ జీవితంలో ప్రవీణ్ కుమార్ సార్ జీవిత ప్రయాణం ఎట్లా చేశారో కొన్ని సార్ గురించి మీరు ప్రజలలో చెప్పుకుంటూ ఉండండి. ఇంకా ఎలక్షన్స్ ముందు 2 నెలలు ఉన్నది. ఆ తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్కి 3 సంవత్సరాలు ఉన్నది. చాలా టైం ఉన్నది. ఈ 2 వ్యక్తుల గురించి తప్పకుండా చెప్పండి. మన ప్రవీణ్ కుమార్ సార్ జీవిత ప్రయాణం, రాజకీయ ప్రయాణం, ఆయన చేసిన ఘనతలు, చేసిన సాయం మన ఇక ముందు చేసే సాయం కూడా చెప్పుకుంటూ ఉండండి. మళ్ళీ కేసీఆర్ గారు ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ తెచ్చి ఏ రకంగా బడ్జెట్ పెంచుకుంటా, రైతులకి, ప్రజలకి పథకాలు ఇచ్చుకుంటా, డెవలప్ చేసుకుంటా, ప్రాపర్టీ అయినా కానీ, డ్యామ్లు అయినా కానీ అన్నీ చెప్పాను. ఆ 2 వ్యక్తుల గురించి, మన ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వం, ప్రవీణ్ కుమార్ సార్ గురించి, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ గురించి, సార్ గురించి చెప్పుకుంటా, మీ చుట్టుపక్కల గ్రామాలలో, మీ సర్కిల్లో, మీ చుట్టాల చెప్పుకుంటా దానికి ఇంప్రూవ్మెంట్, డెవలపింగ్ చేసుకుంటూ ఉండండి. తప్పకుండా గెలిపించి బలపరిచిన అభ్యర్థులకు ఓట్లు బీఆర్ఎస్ పార్టీ కార్ గుర్తుకు, కారు ఏ నంబర్ మీద ఉంటుంది, ఏలాగా చేయాలి, ఎట్లా చేయాలి అనేది చెప్పుకుంటా ఇప్పటి నుంచే ఉండండి. కంపల్సరీ సార్ గెలుస్తారని ఈ వీడియో ద్వారా తెలియడం జరుగుతుంది. రిక్వెస్ట్ చేస్తున్నాను, మన ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వంలో పనిచేసి గెలిపించాలని కోరడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఖచ్చితంగా 5 జెడ్పీటీసీలు, 7 ఉంటే 5 జెడ్పీటీసీలు గెలిపించాలి. మళ్ళీ 7 మండలాలకి 5 మండలాలు గెలిపించాలి. 145 గ్రామ పంచాయతీల కనీసం పక్క 80 నుంచి 100 గ్రామ పంచాయతీలు గెలిపించాలి. ఈ మిషన్ ద్వారా మనం పొలిటికల్లా క్యాన్వాస్ చేసుకుంటా తిరిగి ఇంటింటికి చెప్తూ ఉంటే మనం చేసిన ఘనతలు, వాళ్ళు ఓన్లీ ఫర్ 6 గ్యారంటీ, 4 గ్యారంటీ, 6 గ్యారంటీ, 4 ఏంటి 6 గ్యారంటీ? 6 గ్యారంటీ డబ్బులు ఎక్కడ ఉన్నాయి అక్కడ? ఇది చెప్పండి. 6 గ్యారంటీలు మనం 166 గ్యారంటీలు అంటే 166 పథకాలు ఇచ్చారు. మనం చెప్పుకుంటాం, మరి బీఆర్ఎస్ పార్టీ చెప్పలే కదా. ఇవి కొంచెం డిఫరెన్స్ చెప్పుకుంటూ ఉంటాను. ఎందుకంటే మీరు రాత్రి పగలు మీ పల్లెలు మీరే ఉంటారు దగ్గర. అంటే పల్లె ప్రజలు మీరు మీ వాడలా మీ దగ్గర ఉంటారు కదా, అట్లా చెప్పుకుంటూ ఉంటారు. సాయంత్రం పూట, రాత్రి పూట, పొద్దుగల పూట చెప్పుకుంటూ ఉండి టైం 2 నెలలు ఉన్నది ఎలక్షన్లకి. ఆ ఎమ్మెల్యే ఎలక్షన్ 3 సంవత్సరాలు ఉన్నది. ఈ ఖచ్చితంగా టైంపాస్ అంటే మనం రోజు చెప్పుకుంటూ ఉంటే దీనికి కొంచెం ఇంప్రూవ్మెంట్ ఇంకా పెద్దగా ఇది అయిపోతుంది. అంటే ఈ రకంగానే చేయండి. అంటే దీన్ని క్యాన్వాసింగ్ అంటారు. మన నాయకుల గురించి, నాయకత్వం గురించి చెప్పడం జరిగితే మనకు ఫ్యూచర్లో వాళ్ళకు కూడా మైండ్లో వస్తుంది. ఓటర్స్కైనా, కార్యకర్తలకైనా అందరికీ వాళ్ళు ఓట్లు వేయడం జరుగుతుంది, మనం గెలుపొందడం జరుగుతుంది. డబ్బాలు తీస్తే మొత్తం 1 సైడ్ ఓట్లు ఉండాలి. ప్రతి గెలిచే కాడ కూడా 80% గెలవాలి. 80 నుంచి 100 గ్రామ పంచాయతీ గెలవాలి. ఆ ఓట్లు కూడా 80 నుంచి 100% వరకు ఉండాలి. ఈ రకంగా మనం మిషన్ విజయం అని పెడితే ఈ ముందుకు వెళ్తాం. తప్పకుండా చేస్తారని నేను నమ్ముతున్నాను. ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వంలో మళ్ళీ ఇవి కొన్ని చెప్పడంలో మీకు కూడా తెలుసు ఇవి అన్ని విషయాలు.
అయినా కానీ మీరు చెప్తూ ఉండండి. ఇది మీ ఈ వీడియో ఒక యూట్యూబ్ది వీడియో ఓన్లీ ఒక సిర్పూర్ కాన్స్టిట్యూన్సీకి అనేది కాదు, రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఎక్కడికైనా పోతుంది యూట్యూబ్ అంటే, మీకు కూడా తెలుసు. అయితే ఇది ఖచ్చితంగా మీరు పాటించాలి. మన కాన్స్టిట్యూన్సీకి మనం వీడియో చేసాం, ఇది రాష్ట్రాలను కూడా వర్ధిస్తుంది. అంటే అక్కడ నాయకత్వాలకి ఈ రకంగా మనం తమ నాయకులది చేసిన పనులు, మళ్ళా మన కేసీఆర్ గారి చేసిన నాయకత్వం ఎట్లా ఉండే ఉమ్మడి రాష్ట్రంలో, ఇప్పుడు ఎట్లా ఉన్నది రాష్ట్రం, భారతదేశానికి మన రాష్ట్రాన్ని కంపేర్ చేస్తే చూడండి. కాంగ్రెస్ ప్రభుత్వానికి కంపేర్ చేయండి, మన బీఆర్ఎస్ పార్టీకి చేసిన పనులకి కంపేర్ చేయండి. వాళ్ళ అప్పు మన అప్పు, వాళ్ళ డెవలపింగ్ మన డెవలపింగ్, వాళ్ళ పనులు మన పనులు, ఇవి అన్నీ చేయండి. ఇది చూసి రాష్ట్ర ప్రజలకు కూడా టోటల్ 12,799 గ్రామ పంచాయతీకి, 650 మండలాలకి, 145 మున్సిపాలిటీలకి అందరికీ చెప్పడం జరుగుతుంది, 13 కార్పొరేషన్స్కి. తప్పకుండా ఈ నాయకత్వం ఎట్లా ఉన్నది కాంగ్రెస్ది, బీఆర్ఎస్ నాయకత్వం ఎట్లా ఉండే ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు మనకు వచ్చే ఎన్నికలు, ఏ ఎన్నికలకైనా కూడా బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటేసి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఓట్లేసి గెలిపించాలని ఈ ప్రెస్ మీట్ వీడియో ద్వారా తెలపడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ మన ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వంలో ఎవరైతే అభ్యర్థులు బలపరుస్తారో వాళ్ళకి గెలిపించాలని ఇక్కడ బీఆర్ఎస్ నాయకులకి, కార్యకర్తలకి కోరడం జరుగుతుంది. మళ్ళీ ప్రశాంతత, ఎవరైనా మనకు దోషించినా, వ్యతిరేకించినా వాళ్ళకి ఛాన్స్లు, టైంలు ఇవ్వండి. ఇచ్చి మళ్ళీ మన దిక్కు వచ్చేటట్టు మాట్లాడి చేయండి. ఎంతవరకు మనకు సానుకూలంగా, అంటే మనకు ప్రేమతోటే కొంచెం గెలవాలి, కానీ కొంచెం దూషించుకుంటా చెప్పడం చేయొద్దు. వాళ్ళు కూడా ఎప్పుడైనా మన మనసు మారి మన దిక్కు కూడా రావచ్చు. ఈ రకంగా కూడా మనం వేరేళ్ళకి కూడా కలుపుకుంటా వెళ్ళండి. ఎందుకంటే మీరే ఒక్కొక్క ఊరిలో ఉంటారు, మీరు కూడా కలిసిమెలిసి ఉండి వేరే పార్టీ వాళ్ళకి కూడా, కాంగ్రెస్ అయినా కానీ, ఇండిపెండెంట్ అయినా కానీ, బీజేపీ అయినా కానీ, వాళ్ళ కార్యకర్తలకు కూడా మాట్లాడి, వాళ్ళు వస్తే వాళ్ళు కూడా వచ్చేటట్టు మాట్లాడి, సార్ గురించి, ప్రవీణ్ కుమార్ సార్ గురించి, నాయకత్వం గురించి, మరియు కేసీఆర్ గారు చేసిన ఘనత గురించి, ప్రవీణ్ కుమార్ సార్ జీవిత ప్రయాణం గురించి, ఏ రకంగా ఉండే, ఏ రకంగా మనిషి ఎట్లా అనేది అన్నీ వివరించి చెప్పి కూర్చొని, ఇప్పుడు నేను ఎట్లయితే 1-2 గంటలు చెప్పడం జరుగుతుంది, మీరు కూడా చెప్పి ఇట్లా మాట్లాడి వాళ్ళకు కూడా వచ్చేటట్టు చూడండి. ఇదే మన కోరిక. మన ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వానికి, కేసీఆర్ గారి నాయకత్వానికి బలపరిచి, వాళ్ళ నాయకత్వంలో పనిచేసి వాళ్ళ అభ్యర్థులకి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకి ఫ్యూచర్లో మన సార్ తప్పకుండా ఇక్కడ నుంచే జీవితాంతం ఉంటారు, ఇక్కడ నిలబడితే ఇక్కడనే గెలుస్తారు, ఇక్కడ నుంచే పనులు చేస్తారని ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది. జై ఆర్ఎస్పి, ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వం వర్ధిల్లాలి. జై మన కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, మన బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, మన బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుల నాయకత్వం. తప్పకుండా వీళ్ళు మంచి పనులు చేస్తారని ఈ ఆశిస్తూ ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నాను. జై కేసీఆర్ గారి నాయకత్వం, మన ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ.